This conference will now be recorded. ఓకే గైస్, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏడబ్ల్యూఎస్లో మనం లాస్ట్ క్లాస్లో ఈబీఎస్ గురించి చెప్పుకున్నాం. ఈబీఎస్ గురించి చెప్పుకున్నాం, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఈబీఎస్ గురించి కూడా చెప్పుకున్నాం. ఈ క్లాస్ గైస్ ఎండ్ టు ఎండ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఈ క్లాస్లో ప్రతి పాయింట్ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్స్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదండి. ఎండ్ టు ఎండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూనే ఉంటాయండి. Note it down, most important interview question. Can you please explain EBS volume types and other? Or how many types of EBS volume types and other? EBS volume types ఏమని అడుగుతారండి. అందులో ఫస్ట్ ది జనరల్ పర్పస్ SSD, సెకండ్ ది ప్రొవిజన్ యాప్స్ SSD, థర్డ్ ది త్రూపుట్ ఆప్టిమైజ్ HDD, ఫోర్త్ ది కోల్డ్ HDD, ఫిఫ్త్ ది మ్యాగ్నెటిక్ అండి. ఇక్కడ మీకు SSD అంటే ఏంటంటే సాలిడ్ స్టేట్ డిస్క్ అంటారు. సాలిడ్ స్టేట్ డిస్క్ అన్న అంటారు, డ్రైవ్ అన్న అంటారు. థర్డ్ మీకు HDD అంటే హై డెఫినిషన్ డిస్క్ అన్న అంటారు, ఆర్ హై డెఫినిషన్ డ్రైవ్ అన్న అంటారు. హై డెఫినిషన్ డిస్క్ అన్న అంటారు, ఆర్ హై డెఫినిషన్ డ్రైవ్ అన్న అంటారు. సో ఫస్ట్ ది జనరల్ పర్పస్ SSD, సెకండ్ ది ప్రొవిజన్ యాప్స్ SSD, థర్డ్ ది త్రూపుట్ ఆటోమైడ్ HDD, ఫోర్త్ ది కోల్డ్ HDD, ఫిఫ్త్ ది మ్యాగ్నెటిక్ అని. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మనం ఇక్కడ మీరు వాల్యూమ్స్కి వెళ్తే ఇక్కడ ఉంటాయండి. క్రియేట్ వాల్యూమ్ ఇక్కడ ఉంటాయి చూడండి. జనరల్ పర్పస్ SSD, ప్రొవిజన్ యాప్స్ SSD అండ్ కోల్డ్ HDD, త్రూపుట్ ఆటోమైడ్ HDD, మ్యాగ్నెటిక్. ఈ 5 టైప్స్ ఉంటాయండి. ఇవి ఎవరు చెప్తారంటే మనకి ఆర్కిటెక్ట్ చెప్తారండి. ఏది యూస్ చేయాలి అనేది ఆర్కిటెక్ట్ చెప్తారు. సో EBS వాల్యూమ్ టైప్స్. ఇందులో జనరల్ పర్పస్ SSD థియరిటికల్గా ఏం అడగరండి. నార్మల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయని అడుగుతారు, బట్ మనం థియరీ కూడా చెప్పుకుంటాం చూడండి. దీస్ వాల్యూమ్ సపోర్ట్స్ దీస్ వాల్యూమ్ టైప్ సపోర్ట్ లాస్ట్ సెట్ ఆఫ్ వర్క్లోడ్స్ సపోర్ట్ ఇస్తున్నారు. లాస్ట్ సెట్ ఆఫ్ వర్క్లోడ్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ క్రైటీరియా ఇక్కడ మీకు IOPS అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అంటారు. మినిమం 100 IOPS ఉంటే మాక్సిమం 10,000 IOPS ఉంటాయి. This volume type can perform above the baseline when required by the spending credit points. మనకి బిల్ పడేది EC2 ఇన్స్టెన్స్ కాదండి, మనం అటాచ్ చేసిన వాల్యూమ్స్ కి బిల్ పడుతుంది. EBS వాల్యూమ్ క్రెడిట్ స్పెండ్ వెన్ ఇట్ ఈస్ ఐడిల్ గా ఉన్నా కూడా బిల్ పడుతుంది. అవైలబుల్ స్టేట్ లో ఉన్నా కూడా బిల్ పడుతూ ఉంటుంది. దిస్ వాల్యూమ్ టైప్ ఈస్ గుడ్ ఫిట్ ఫర్ డెవ్ టెస్ట్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ యూస్ చేస్తారండి. అండ్ ఒరాకిల్, సైబేస్, DB2, MySQL, MongoDB ఇట్లాంటి వాటికి డేటాబేసెస్ కూడా యూజ్ చేస్తారు. వి ఆల్సో యూస్ కెన్ ఫర్ ప్రొడక్షన్ అంటారు, కానీ ప్రొడక్షన్కి యూజ్ చేయరు అక్కడ, యూజ్ చేయరు. సెకండ్ ది ప్రొవిజన్ యాప్స్. దిస్ వాల్యూమ్ టైప్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ డిజైన్ ఫర్ క్రిటికల్ అప్లికేషన్స్. క్రిటికల్ అప్లికేషన్స్ మ్యాక్సిమం IOPS ఎంత ఉంటుంది, 20,000 పర్ వాల్యూమ్ ఉంటుంది. So we can get up to 65,000 IOPS attaching the multiple volumes. ఎన్ని వాల్యూమ్స్ అటాచ్ చేయొచ్చు ఒక ఇన్స్టెన్స్ కి? అడిషనల్ గా 11 వాల్యూమ్స్ అటాచ్ చేయొచ్చు. బై కాన్ఫిగరింగ్ RAID we can increase the IOPS beyond 65,000. RAID అంటే రిడెండెంట్ ఏరియా ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. రిడెండెంట్ ఏరియా ఆఫ్ ఇండిపెండెన్స్ మనకి డేటా వాల్యూమ్స్ లో సీక్వెన్షియల్ లో రాస్తుంది అండ్ ర్యాండమ్ గా కూడా రాస్తుంది. ఒరాకిల్, సైబేస్, DB2, MySQL, MongoDB ఇట్లాంటి డేటాబేసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. IOPS ఈజ్ ఎ పర్ఫార్మెన్స్ క్రైటీరియా, నాట్ త్రూపుట్. వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ ని బట్టే ఉంటుందండి. ఇన్కమింగ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ మనకి డేటా ఎలా రాస్తుంది అంటే ర్యాండమ్ గా రాస్తుంది. ర్యాండమ్ రైట్స్ ఉంటుంది. అండ్ గుడ్ చాయిస్ ఫర్ ప్రొడక్షన్ వర్క్లోడ్స్, నాట్ రికమెండెడ్ ఫర్ లోయర్ ఎన్విరాన్మెంట్ డెవ్ టెస్టింగ్ స్టేజింగ్ ఇన్ ఆర్డర్ టు సేవింగ్ దట్. IO స్పైస్ ఇస్ స్మాల్ అండి, స్మాల్, బట్ రియల్ టైంలో యూస్ చేసేది ప్రొవిజన్ యాప్స్ యూస్ చేస్తారు. ప్రొవిజన్ యాప్స్ యూస్ చేస్తారు. థర్డ్ది త్రూపుట్ ఆప్టిమైజ్డ్ HDD అని. త్రూపుట్ ఆప్టిమైజ్డ్ HDD. దిస్ వాల్యూమ్ టైప్ ఈస్ గుడ్ ఫిట్ ఫర్ ప్రాసెసింగ్ బిగ్ డేటా. ఎప్పుడైనా బిగ్ డేటా అని విన్నారా? హడూప్ అని విన్నారా? హడూప్ అని విన్నారండి? మీరు అందరూ అమీర్పేటలో ఉన్నారు. ఎలిఫెంట్ సింబల్ చూపిస్తూ ఉంటుంది. ఎలిఫెంట్ సింబల్ అది హడూప్ అండి. బిగ్ డేటా ప్రాసెసింగ్ యూస్ చేస్తారు. లైక్ డేటా వేర్ హౌసింగ్, బిగ్ డేటా ఇన్ఫర్మాటికా ఇట్లాంటి వాటికి యూస్ చేస్తారు. త్రూపుట్ అండ్ సీక్వెన్షియల్ రీడ్స్ ఆర్ డామినెంట్ ప్రీ అట్రిబ్యూట్స్, గివ్స్ ఫాస్ట్ యాక్సెస్ డేటా ఇస్తుంది.
use this type where you access data more frequent access chooses. Fourth, the cold HDD works similar to throughput augmented HDD. And storage cost is very cheap, but this type additional retrieval charges ఉంటే good option for fit infrequently తరచుగా యూస్ చేస్తారు. యూస్ ఫాస్టర్ యాక్సెస్ డేటా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఇది ఎక్కడ యూస్ చేయాలని మ్యాగ్నెటిక్ ఇట్ ఈస్ అన్ ఓల్డ్ జనరేషన్ ఆఫ్ స్టోరేజ్ టైప్. వీ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ అదర్ టైప్ ఎక్సెప్ట్ అవర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ద అప్లికేషన్. బట్ ఇది కూడా ఎక్కడ యూస్ చేయాలండి. బట్ రియల్ టైంలో యూస్ చేసేది సో ప్రొవిజన్ యాప్స్ ఎస్ఎస్ఆర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మిమ్మల్ని ఇంత డీటెయిల్డ్గా అడగరు కానీ ఈబీఎస్ వాల్యూమ్ టైప్స్ ఎన్ని ఉంటాయంటే మీరేం చెప్పాలి, జనరల్ పర్పస్ ఎస్ఎస్డి, ప్రొవిజన్ యాప్స్ ఎస్ఎస్డి, త్రూపుట్ హెచ్డి, కోల్డ్ హెచ్డి, మ్యాగ్నెటిక్, ఈ 5 టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ చూడండి, నా సినారియో ఏంటంటే నా దగ్గర ఒక EC2 ఇన్స్టాన్స్ ఉందండి. ఈ EC2 ఇన్స్టాన్స్ లో నేను టెంపరీగా డేటా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. టెంపరీగా 1 అవర్కి కానీ 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ కోసం మనం ఇన్స్టెన్స్ స్టోర్ అనే ఇన్స్టాన్సెస్ తీసుకుంటాం. ఏఎంఐస్ మనం నాట్ సెలెక్ట్ చేసుకున్నాం చూడండి, ఏఎంఐ నాట్ ఏఎంఐ. అలాగనే మనం టెంపరీగా డేటా స్టోర్ చేసుకోవాలి అంటే ఇన్స్టెన్స్ స్టోర్ చేసుకోవాలి. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్వర్ని స్టార్ట్ చేసామంటే మన డేటా మొత్తం పోతుంది. బట్ రియల్ టైంలో ఎక్కడ యూస్ చేయరు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఇన్స్టెంట్ స్టోర్ అని అడుగుతారు. 1 మూమెంట్ గైస్, రికార్డెడ్ లింక్ ఒకరికి పంపిస్తాం. వాట్ ఈజ్ ఇన్స్టెంట్ స్టోర్ అని అడుగుతారు. సో వాట్ ఈజ్ ఇన్స్టెంట్ స్టోర్ ఇన్ AWS క్లౌడ్ అని అడుగుతాను. వాట్ ఈజ్ ఇన్స్టెంట్ స్టోర్ ఇన్ AWS క్లౌడ్ అని అడుగుతాను. సో ఇన్స్టెంట్ స్టోర్ అంటే ఏంటంటే మనకు ఏఎంఐ సపరేట్గా ఉంటుందండి. సో ఇట్ ఈస్ ఎ టెంపరీ స్టోర్. డేటా స్టోర్డ్ దిస్ ఈజ్ లాస్ట్ ఎప్పుడు వెన్ వి పవర్ ఆఫ్ ద ఇన్స్టాన్స్. ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో డేటా మొత్తం పోతుంది. Storage cost is very cheap compared with EBS. Use this type to store temporary data store చేసుకొని యూస్ చేస్తారు. టెంపరీగా డేటా స్టోర్ చేసుకొని యూస్ చేస్తారు. సో ఇన్స్టెంట్ స్టోర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ టెంపరీ స్టోర్. డేటా స్టోర్డ్ ఆన్ ద స్టోర్. ఎప్పుడైతే స్టోర్ చేస్తామో ఇది లాస్ట్ ఎప్పుడు పోతుంది, వెన్ వి పవర్ ఆఫ్ ద ఇన్స్టాన్స్. స్టోరేజ్ కాస్ట్ ఈస్ వెరీ చీప్ కంపేర్డ్ విత్ EBS అనేది. యూజ్ దిస్ టైప్ స్టోర్ ద టెంపరీ డేటా స్టోర్ చేసుకుని ఇస్తారు. బట్ రియల్ టైంలో ఎక్కడ యూస్ చేయారండి. బట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఈ ఏఎంఐ ఎక్కడ ఉంటుంది అంటే మీరు లాంచ్ ఇన్స్టాన్సెస్ ఇక్కడ సెర్చ్ లోపలికి వచ్చి ఇన్స్టెంట్ స్టోర్ అని టైప్ చేస్తే వస్తున్నారు. ఇక్కడ నాట్ సెర్చ్ చేసినట్టే ఇన్స్టాన్స్ స్టోర్. కమ్యూనిటీ ఎంఎస్ ఇక్కడ చూడండి, రూట్ డివైస్ టైప్ ఇన్స్టెన్స్ స్టోర్. ఈ ఏఎంఐస్ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇక్కడ మీకు క్లారిటీగా చూపించాను. నేనేం చేస్తానంటే ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్ అని ఉంటాను. మైక్రో ఇది ఒకటి తీసుకుందాం. ఆప్షన్ ఏఎంఐ చూపించాలండి. ఇన్స్టాన్స్ ఇక్కడ కూడా ఫిల్టర్ అవ్వట్లేదుగా, ఇక్కడే రావాలండి. ఇక్కడైనా కంపేర్ ఇన్స్టెన్సెస్
ఇక్కడ ఇన్స్టెన్స్ ఏఎంఐస్ లో చూపిస్తాను. రీసెంట్స్ ఇక్కడ ఏమున్నాయి, ఇందులో క్విక్ స్టార్ట్ చూద్దాం. ఇన్స్టాన్స్ స్టోర్ నంబర్ ఆఫ్ ఏఎంఐస్ నాట్ లా చూపిస్తాయండి. ఇక్కడ ఇది ఉంటుందండి, రూట్ డివైస్ ట్యాగ్ ఇన్స్టెన్స్ స్టోర్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే కమ్యూనిటీ ఐఎంఎల్ చూపిస్తారు. రీసెంట్గా ఏమైనా తీసేసారేమో అని మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ స్టోర్ ఏఎంఐ నాట్ లానే ఉంటాయండి, బట్ ఎక్కడ యూస్ చేయరు, బట్ ఇన్స్టెన్స్ స్టోర్. ఇక్కడ సార్ట్ బై రిలవెన్స్ అంటే మోస్ట్ రీసెంట్ అప్డేట్స్ లేదు, అదేనండి ఆప్షన్ ఇన్స్టెన్స్ స్టోర్. ఏఎంఐస్ మనకి కమ్యూనిటీ రీసెంట్గా తీసేసినట్టున్నారు. టెంపరీగా డేటా స్టోర్ చేసుకుంటారు, టెంపరీగా డేటా స్టోర్ చేసుకుంటారు ఇన్స్టెంట్ స్టోర్. బట్ నార్మల్ మనం ఏఎంఐ సెలెక్ట్ చేసుకునే బదులుగా ఇన్స్టెంట్ స్టోర్ నాట్ సెలెక్ట్ చేసుకుని అలానే సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్ గైస్. Can you please explain EC2 instance purchase options in AWS Cloud and Terminal? Can you please explain EC2 instance purchase options and adutharu? Most important entry question. So first the on demand instances, second the reserved instances, third the spot request, fourth the dedicated host, fifth the scheduled instance. And scheduled instance most important interview question. So first the on demand instances, second the reserved instances, third the spot request, fourth the dedicated host, schedule. Free tier కింద మనం ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ ఇస్తున్నాం అండి, బట్ రియల్ టైంలో అయితే రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ తీసుకుంటారు. రియల్ టైంలో అయితే రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ తీసుకుంటారు. చూడండి, సో ఇందాక చూడండి ఇన్స్టాన్స్ ఫిల్టర్ బై, ఇందాక మనం లాంచ్ చేసేట కమ్యూనిటీ ఐఎంఎస్ లోకి వెళ్ళి ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ఇన్స్టెన్స్ స్టోర్. సో ఇన్స్టెన్స్ టైప్ పర్చేజ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, స్పాట్ రిక్వెస్ట్, డెడికేటెడ్ హోస్ట్, షెడ్యూల్ ఇన్స్టెన్స్, ఇలా 5 టైప్స్ ఉంటాయి. సో ఈ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ ఎప్పుడు యూస్ చేస్తారు అంటే చూడండి, దీస్ ఇన్స్టెన్సెస్ ఆర్ చార్జ్డ్ ఫర్ అవర్లీ బేసిస్ అన్నారు. అవర్లీ బేసిస్ ఛార్జ్ పడుతుంది, అవర్లీ బేసిస్ ఛార్జ్ పడుతుంది. ఈవెన్ ఇఫ్ యూస్ ది సర్వర్ ఫర్ 1 minute ఇట్ కౌంట్ ఇస్ 1 hour. అందుకే మీకు చెప్తున్నాను, మనం ఫ్రీ టైర్ కింద మనం ఇన్స్టెన్స్ మీరు 1 minute యూస్ చేసినా కూడా 1 hour గా క్యాలిక్యులేట్ చేస్తుందంటే అదే. మనం ఫ్రీ టైర్ కింద T2 మైక్రో తీసుకుంటున్నాం కదా, 1 minute గా చేంజ్ అవ్వదు. అలా మీరు మంత్లీ 750 hours యూస్ చేసుకుంటారు. 750 hours దాటితే బిల్ పడుతుంది. ఈవెన్ ఇన్స్టెన్స్ ఈస్ నాట్ రన్నింగ్, there are no charges. Stop state loan charges, but even if instance is stopped but bill counts as EBs for attached to the instance. Any volumes అయితే ఆ వాల్యూమ్స్ కి బిల్ పడుతుంది. యూస్ దిస్ టైప్ ఇన్స్టెన్స్ టైప్ when we need instance for short duration ఇచ్చేస్తారు. షార్ట్ డ్యూరేషన్ 1 day, 1 week, 1 month ఇలా ఇచ్చేస్తారు. బట్ రియల్ టైంలో ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ ఎక్కడ కూడా యూస్ చేయరండి. సెకండ్ ఇది రిజర్వ్డ్ ఇన్స్టెన్స్. రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ మన రియల్ టైంలో యూస్ చేస్తారు. We can reserve the instances for either 1 or 3 years. Year తీసుకుంటాం. We can reserve instances either 1 or 3 years తీసుకుంటాం. The advantage of the is we can save up to the 70% of the cost. 70% of the cost when compared to the on-demand instance తగ్గుతుందండి. సో వన్స్ రిజర్వ్డ్ పర్చేజ్ ఇస్ డన్, ఒక్కసారి కనుక రిజర్వ్ తీసుకున్నాం, దెర్ ఈజ్ నో ఆప్షన్ టు కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 years ప్రాజెక్ట్ అనుకోండి, 3 years ప్రాజెక్ట్ అనుకోండి, 2 years లోనే అయిపోయింది అనుకోండి ప్రాజెక్టు, మీరు ఏం చేస్తారు, అమెజాన్ మార్కెట్ ప్లేస్ లో సెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 years లో ప్రాజెక్ట్ అనుకున్న 2 years లో అయిపోయింది, మళ్ళీ మనం
ఈ 3 years వరకే బిల్ పే చేస్తాం తప్పితే మాకు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వని అడిగితే వాళ్ళు ఇవ్వరండి. రిమైనింగ్ అమౌంట్ ఇవ్వమంటే ఇవ్వరండి. దెర్ ఈజ్ నో ఆప్షన్ టు కాంటాక్ట్. బట్ అలాంటప్పుడు మన దగ్గర ఈ 1 year ఏం చేయాలి, మనం అమెజాన్ మార్కెట్ ప్లేస్లో సెల్ చేయొచ్చు. హవెవర్ అమెజాన్ మార్కెట్ ప్లేస్ సెల్ చేయొచ్చు. పేమెంట్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఆల్ అప్ ఫ్రంట్ మొత్తం ఒకేసారి కట్టుకోవచ్చు. పార్షియల్ అప్ ఫ్రంట్ అంటే ఈఎంఐస్ లాగా పే చేయొచ్చు. నో అప్ ఫ్రంట్ అంటే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత తీసుకోవడం ఇలాగా. సో ఆల్ అప్ ఫ్రంట్, పార్షియల్ అప్ ఫ్రంట్, నో అప్ ఫ్రంట్. రిజర్వ్డ్ రియల్ టైంలో ఇచ్చేసేది రిజర్వ్డ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 yearsకి అనుకున్నాను ప్రాజెక్ట్, 4 yearsకి ఇంకొక ఇయర్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ ఇస్ స్పాట్ రిక్వెస్ట్ అండి. మీరు ఐపీఎల్ బిడ్డింగ్ చూస్తుంటారు చూడండి, అలాగా. అమెజాన్ ఈసీ టు స్పాట్ ఇన్ టు బిడ్ ఆన్ ద స్పేర్ అమెజాన్ టు కంప్యూటింగ్ కెపాసిటీ అప్ టు 90% ఆఫ్ ద ఆన్ డిమాండ్ ప్రైస్. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు, బిడ్ వేస్తారు. డెడికేటెడ్ హౌస్. సో వీళ్ళు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాళ్ళు ఫిజికల్ లైనింగ్ సర్వర్స్ కూడా ఇస్తున్నారండి. వాళ్ళ దగ్గర డేటా సెంటర్లో ప్లేస్ చేస్తారు. మన రిక్వైర్మెంట్ బట్టి హార్డ్వేర్ కెపాసిటీ అప్లికేషన్ మొత్తం చెప్తే వాళ్ళు ఫిజికల్ లైనింగ్ సర్వర్ కూడా రెడీ చేసి మనకి ఇస్తారు. బట్ టైం టేకింగ్, ఇట్ విల్ నియర్ టు టేక్ 1 month to 1.5 months తీసుకుంటారు, టైం తీసుకుంటారు. మరి ఆన్ డిమాండ్ కావాలి అనుకుంటే మాత్రం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో నెక్స్ట్ ఇది మీకు షెడ్యూల్డ్ ఇన్స్టెన్స్ అండి. వీ కెన్ బై ఇన్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ అవర్ షెడ్యూల్ బట్టి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ డైలీ సర్వర్, డైలీ, వీక్లీ, మంత్లీ, ఓన్లీ ఇన్ ద డెడికేట్ అవర్స్ ఇన్ ద అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 2 to 3 hours per day. Then this instance is good for fit and instance తీసుకోవచ్చు. గుడ్ ఫర్ ఫిట్ షెడ్యూల్డ్ ఇన్స్టెన్సెస్ మన ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. బట్ రియల్ టైంలో మాత్రం మనం తీసుకునేది రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఉంటాయి చూడండి, ఇన్స్టెన్స్ ట్యాబ్స్, పర్చేస్, స్పాట్ రిక్వెస్ట్, సేవింగ్ ప్లాన్స్, రిజర్వ్డ్, డెడికేటెడ్, కెపాసిటీ ఇవి ఉంటాయి. బట్ మనం తీసుకునేది మాత్రం రిజర్వ్డ్ అండి. ఇప్పుడు చూడండి, స్పాట్ రిక్వెస్ట్ కావాలంటే ఇప్పుడు బిడ్కి వెళ్ళాల్సి వస్తుంది, క్రియేట్ స్పాట్ ఇన్స్టెన్సెస్. సేవింగ్ ప్లాన్స్ తీసుకోవాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు ఫ్లెక్స్. రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ తీసుకోవాలంటే ఇక్కడ పర్చేజ్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్. డెడికేటెడ్ హోస్ట్ కావాలంటే మనం అప్లై చేయొచ్చు, అలొకేట్. కెపాసిటీ రిజర్వేషన్ మన హార్డ్వేర్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. బట్ రియల్ టైంలో మాత్రం యూస్ చేసేది మాత్రం రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ పర్చేజ్ చేస్తారు. And one more important interview question, note it down guys. Can you please explain instance types అని అడుగుతాను. Can you please explain instance types అని అడుగుతాను. ఇన్స్టాన్స్ టైప్స్ మనకి 5 టైప్స్ ఉన్నాయండి. జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్, థర్డ్ ఇది GPU ఆప్టిమైజ్డ్, ఫోర్త్ ఇది మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. సో ఇన్స్టెన్స్ టైప్ ఏం చెప్తుంది అంటే, ఇన్స్టెన్స్ టైప్ డిటర్మైన్స్ యువర్ హార్డ్వేర్ కెపాసిటీ ఆఫ్ యువర్ EC2 ఇన్స్టెన్స్. మీరు క్రియేట్ చేయబోతున్న EC2 హార్డ్వేర్ కెపాసిటీ చెక్ చేస్తున్నాను. జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్, GPU ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్, ఇట్లా 5 టైప్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ టైప్ T1 అంటే ఫ్యామిలీ, డాట్ మైక్రో అంటే సబ్ కేటగిరీ, T2 నానో, T2తో స్టార్ట్ అయింది T2 ఫ్యామిలీ, T2 సిరీస్ అంటారు. అసలు ఫర్ ఎగ్జాంపుల్ Tతో స్టార్ట్ అయిందని T సిరీస్ ఫ్యామిలీ అంటారు. చూడండి, నానోకి ఒక CPU 0.5 వస్తుంది, మైక్రోకి ఒక CPU 1 GB ర్యామ్ వస్తుంది, T2 స్మాల్కి ఒక CPU 2 GB మెమరీ వస్తుంది. అలాగే చూడండి, T2 ఎక్సెల్ ఆస్ తీసుకుంటే 4 CPU 16 GB. సో ఇప్పుడు ఇంకొక పేజ్కి వెళ్తే చూడండి, ఇంకొక సిరీస్ వస్తుంది, C సిరీస్ వస్తుంది, C సిరీస్ ఫ్యామిలీ అంటారు. ఇంకో సిరీస్కి వెళ్తే C6. ఇప్పుడు చూస్తే చూడండి ఇలా ఉంది, హార్డ్వేర్ కెపాసిటీ G సిరీస్, ఇలా ఉంటాయి. మన క్లయింట్ యొక్క అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి మనకి ఆర్కిటెక్ట్ చెప్తారండి. సో హార్డ్వేర్ కెపాసిటీ చెక్ చేస్తుంది. 5 టైప్స్ ఉంటాయి. సో ఇన్స్టెన్స్ type is the CPU of your instance. When you launch instance, the instance type determines the hardware of host or EC2 instance. Each instance type offers different compute, memory and storage capabilities. Select your instance based on the requirement software that you plan your instance. మన అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేస్తాం. ఫ్యామిలీ టైపు VCPs అంటే వర్చువల్ మీన్స్ మెమరీ, ఇన్స్టెన్స్ స్టోరేజ్, EBS ఆప్టిమైజ్, నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ అంటున్నారు.
ఫ్యామిలీ అంటే టీతో స్టార్ట్ అయితే టీ ఫ్యామిలీ, సితో స్టార్ట్ అయితే ఇది. అలా టైప్ సబ్ కేటగిరీ, ఎన్ని సిపియూస్ ఉండాలి, ఎంత మెమరీ ఉండాలి, ఇలాగా 5 టైప్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. జనరల్ పర్పస్, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, జిపియూ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. మీకు T2తో స్టార్ట్ అయినా, M4తో స్టార్ట్ అయినా, M3తో స్టార్ట్ అయినా ఇవి జనరల్ పర్పస్ కింద వస్తాయండి. C3, C4, CC2తో స్టార్ట్ అయితే ఇవి కంప్యూటర్ ఆప్టిమైజ్డ్. G2, P2తో స్టార్ట్ అయితే GPU ఆప్టిమైజ్డ్ అని. R3, R4, X1, CR1తో స్టార్ట్ అయితే మెమరీ ఆప్టిమైజ్డ్. D2, I2, H1, HS1తో స్టార్ట్ అయితే స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. ఇక్కడ జనరల్ పర్పస్ బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. రియల్ టైంలో యూజ్ చేసేది జనరల్ పర్పస్ యూజ్ చేస్తారు. కంప్యూటర్ ఆటోమేటిక్ హై సిపియూ పర్ఫార్మెన్స్ వస్తుందండి. ఫ్రంట్ ఎండెడ్ ఫీడ్స్, వెబ్ సర్వర్, బ్యాచ్ ప్రాసెసింగ్, యాప్స్ ఇట్లాంటి వాటి వీడియో గేమ్స్ ఇస్తారు. జిపియూ ఆప్టిమైజ్డ్ అంటే హై ఎండ్ జిపియూ, గ్లోబల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కువ ఉంటుంది. మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లా ఉంటాయి చూడండి వీడియోస్. ఇక లైవ్ క్రికెట్ కూడా ఇవి వాడతారండి. మెమరీ డేటాబేస్ మైనింగ్ అయితే మెమరీ ఆప్టిమైజ్ ఇస్తారు. నాస్ డేటా వేర్ హౌస్, NoSQL ఇట్లాంటి వాటికి స్టోరేజ్ ఆప్టిమైజ్ ఇస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, జనరల్ పర్పస్, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, జిపియూ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్. సో హార్డ్వేర్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, i4 12 లార్జ్ ఉంది, 48 సిబీస్ వస్తున్నాయి, 384 జీబీస్. ఇలా హార్డ్వేర్ కెపాసిటీ చెప్పేసి ఇన్స్టెన్స్ టైప్ డిటర్మైన్స్ యువర్ హార్డ్వేర్ కెపాసిటీ ఆఫ్ యువర్ EC2 ఇన్స్టాన్స్. So most important introduction. Let's say for example scenario చూడండి. ఇప్పుడు నేను ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తా. ఈ EC2 ఇన్స్టాన్స్ నేను T2.micro తీసుకుంటా. ఒక CPU వస్తుంది, 1 GB ర్యామ్ కూడా వస్తుంది. ఇందులో నేను SBI అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నీకు ఇంకొక ట్యాబ్ కూడా అవసరం కాబట్టి నేను ఇంకొక ట్యాబ్ తీసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు నేను ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, కేర్ఫుల్ గా చూడాలి. లాంచ్ అన్ ఇన్స్టాన్స్. ఈ ఇన్స్టాన్స్ నేమ్ ఇట్ యాజ్ నేను SBI-IB అంట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫీచర్, అమెజాన్ లైనెక్స్, 5.10 SSD వాల్యూమ్ టైప్, T2.micro అంటే ఒక CPU 1 GB మెమరీ వస్తుంది. ఇక్కడ నా దగ్గర ఎగ్జిస్టింగ్ కీపేర్ కార్తిక్ ఉంది, తీసుకుంటాను. నెట్వర్క్ సెట్టింగ్స్, ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర లాంచ్ విజెట్ ఆల్ ట్రాఫిక్ ఉంది, తీసుకుంటాను. రూట్ వాల్యూమ్ 8 GB. అండ్ అడ్వాన్స్డ్ డీటెయిల్స్ లోకి వెళ్ళి యూజర్ డేటాలో నేను స్క్రిప్ట్ పెట్టుకుంటాను. ఇది తెలిసిందే కదా మీకు. ఇప్పుడు నేను యూజర్ డేటా ఎగ్జాంపుల్ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే SBI యాప్ బిలాంగ్స్ టు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఇస్తాను. ఇప్పుడు ఎండ్ యూజర్కి ఏం తెలుస్తుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని. లాంచ్ అన్ ఇన్స్టెన్స్. ఇది రన్నింగ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళి. ఇప్పుడు నేను తీసుకున్నది ఏంది, ఒక్క CPU అండ్ 1 GB మెమరీ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. ఇప్పుడు మనకి అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళాలి. సో పబ్లిక్ IP HTTP పోర్ట్ నెంబర్ ఎంత, 80. ఇప్పుడు చూడండి, సో అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళిందా. ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత మనకి నార్మల్గా ఈ SBI గురించి చెప్తున్నా. అసలు యాక్చువల్గా జరిగేది కొంచెం ముందుకెళ్ళి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుంటారు కదా. ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత ఆధార్ కార్డు లాంటిది ఒకటి వచ్చిందండి. ఆధార్ కార్డు లాంటిది ఇంకో కార్డు అప్డేట్ చేయమని నాకు చెప్పారు. ఇప్పుడు నేను తీసుకున్న ఇన్స్టెన్స్ సైజ్ ఎంత, ఒక CPU 1 GB మెమరీ. ఇప్పుడు అందరూ ఎండ్ యూజర్స్ అప్డేట్ చేయాలి కదా.
లాగిన్ అయ్యి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్డేట్ చేయాలి కదా. టూ మెనీ యూజర్స్ వెబ్సైట్ హిట్ చేస్తూ ఉంటారు, టూ మెనీ యూజర్స్ హిట్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఈ ఎస్బీఐ అప్లికేషన్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇంక్రీజ్ అవడం వల్ల మన లైనెక్స్ సర్వర్ యొక్క ఇన్స్టాన్సెస్ యొక్క సిపియూ యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి ఈ ఈసీ టెన్షన్ హంగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. హంగ్ స్టేట్ అంటే పవర్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళి అంటే స్టాప్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఎట్ దట్ టైమ్ అవర్ అప్లికేషన్ నాట్ గోయింగ్ టు ఎండ్ యూజర్కి వెళ్ళదు. ఇలాంటప్పుడు నా క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. సో సినారీ అర్థమైంది కదా. కొన్ని డేస్ తర్వాత నా అప్లికేషన్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంక్రీజ్ అవడం వల్ల లైనెక్స్ సర్వర్ ఇన్స్టెన్స్ యొక్క సిపియూ యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోయి ఈసీ ఇన్స్టెన్స్ హంగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఎట్ దట్ టైమ్ అవర్ అప్లికేషన్ నాట్ గోయింగ్ టు ఎండ్ యూజర్కి వెళ్ళదండి. ఇట్లాంటప్పుడు నా క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలాంటి సినారీలో ఏం చేస్తాం చెప్పండి ఆల్ ఆఫ్ యు గైస్. నా అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళాలి, ఏం చేయాలి? సిపియూస్ ఇంక్రీజ్ చేస్తాం సార్. సరే, సిపియూ ఇంక్రీజ్ చేస్తాం, అప్పుడు అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇంక్రీజ్ చేస్తాం, మళ్ళీ కాస్ట్ పెరుగుతుందిగా. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం కదా, కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నా సినారియో ఇంక్రీజ్ వరకు వికాస్ చెప్పింది 100% కరెక్టే, 100% కరెక్టే. ఇంకా కాస్ట్ పెరుగుతూ ఉంది. ఈ పాయింట్ గురించి కొంచెం ముందుకెళ్తే చెప్తా. సో ఇప్పుడు చూడండి, ఇలాంటప్పుడు నా క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ అవుతూ ఉందండి. టు ఓవర్కమ్ ద అబౌవ్ సినారియో we will increase the instance size. ఇంక్రీజ్ చేయాలి అంటే మనం తీసుకున్న ఇన్స్టెన్స్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 CPU తీసుకున్నా, 1 GB ర్యామ్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 CPUs అండ్ 16 GB ర్యామ్ తీసుకున్నా అనుకోండి. ఇలాంటప్పుడు నా అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది కదా, నా క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది కదా. సో ఒక EC2 ఇన్స్టెన్స్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ లైక్ CPU ర్యామ్ ఇంక్రీజ్ చేయడాన్ని ఏమంటారు అంటే వర్టికల్ స్కేలింగ్. ఒక EC2 ఇన్స్టెన్స్ యొక్క హార్డ్వేర్ రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేయడాన్ని ఏమంటారంటే వర్టికల్ స్కేలింగ్ అంటారు. ఇందాక వికాస్ చెప్పింది కరెక్టే, బట్ నేనేమన్నాను, ఇంకా పెంచుతూ పోతుంటే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కదా. దీన్ని కూడా వర్టికల్ స్కేలింగ్ ని కూడా ఓవర్కమ్ చేస్తూ మనకి ఇంకొకటి వచ్చిందండి, హారిజాంటల్ స్కేలింగ్ అని కూడా వచ్చింది. ఈ హారిజాంటల్ స్కేలింగ్ గురించి నేను ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ గ్రూప్ స్టార్ట్ అయితే అప్పుడు చెప్తా. ఇప్పుడు వర్టికల్ స్కేలింగ్ గురించి మాత్రమే మాట్లాడతాం. సో టు ఓవర్కమ్ ద అబౌవ్ సినారియో వి విల్ ఇంక్రీజ్ ద ఇన్స్టెన్సెస్, హార్డ్వేర్ రిసోర్స్ ఇంక్రీజ్ చేస్తే అప్లికేషన్ ఎండ్ యూజర్కి వెళ్తుంది. ఇలాంటప్పుడు నా క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. దీన్ని ఇలా హార్డ్వేర్ రిసోర్సెస్ ఇంక్రీజ్ చేయడాన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. ఇదే క్వశ్చన్ మనకి నంబర్ ఆఫ్ వేస్ లో అడుగుతారండి. నోట్ ఇట్ డౌన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ టు చేంజ్ ఇన్ యువర్ ఇన్స్టెన్స్ సైజ్ అని అడుగుతారు, హౌ టు ఇంక్రీజ్ అవర్ EC2 ఇన్స్టెన్స్ సైజ్ అని అడుగుతారు, ఆర్ హౌ టు చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని అడుగుతారు, హౌ టు చేంజ్ యువర్ EC2 ఇన్స్టెన్స్ రీసైజ్ అని కూడా అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. ఈ మూడిట్లో ఏది అడిగినా ఆన్సర్ ఒకటేనండి, ఆన్సర్ ఒకటే. ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఇమీడియట్ పీపుల్, మన TL కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఇమీడియట్ కొలీగ్స్ అని విత్ రెస్పెక్ట్ టు పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకొని ఫస్ట్ వి మస్ట్ స్టాప్ ద ఇన్స్టెన్స్ బిఫోర్ రీసైజింగ్. ఇన్స్టెన్స్ రీసైజ్ చేయడానికంటే ముందు ఏం చేయాలి, మీరు స్టాప్ చేయాలి. ఇప్పుడు స్టాప్ చేస్తాం. యాక్షన్ ఇన్స్టెన్స్ స్టేట్, స్టాప్ ఇన్స్టెన్స్. స్టాపింగ్ నుంచి స్టాప్డ్ స్టేట్కి వస్తారు. ఆ తర్వాత స్టాప్ చేసిన తర్వాత మీరు ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ అన్ ఇన్స్టెన్స్ అండ్ యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది, చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది T2.micro ఉంది. నేను ఇంకొక ట్యాబ్ తీసుకోవడానికి కారణం ఏదన్నా, ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ టైప్స్ అని ఉంది. మనం తీసుకున్నది T2.micro కదా, ఇదే కదా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్ పడుతుంది కాబట్టి నేను T2.medium గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను.
2 CPUs 4 GB ర్యామ్ కావాలనుకుంటున్నాను. 2 CPUs 4 GB ర్యామ్ కావాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఉన్నదేమో T2 మైక్రో, ఒక CPU 1 GB ర్యామ్. నేను ఇప్పుడు మోడిఫై చేద్దాం అనుకుంటున్నది 2 CPUs 4 GB ర్యామ్ మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. స్టాప్ అయింది. ఇలా సెలెక్ట్ చేసి మీరు యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత ఉంది? T2 డాట్ మైక్రో ఉంది. ఇప్పుడు నేను T2 డాట్ మీడియం, T2 డాట్ మీడియం 4 CPUs కదా, 2 CPUs 4 GB ర్యామ్ ఉంటుంది. అప్లై. ఇప్పుడు చూడండి, ఇందాక దాకా T2 డాట్ మైక్రో ఉంది, ఇప్పుడు ఏమైంది? T2 డాట్ మీడియం. T2 డాట్ మీడియంకి ఎంత ఉంది? 2 CPUs 4 GB ర్యామ్. ఆ తర్వాత ఆ ఇన్స్టాన్స్ని స్టార్ట్ చేస్తే అప్లికేషన్ ఏంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏం చేసాము? ఇన్స్టెన్స్ హార్డ్వేర్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేసాం. కెన్ వి డిక్రీజ్ ద హార్డ్వేర్ రిసోర్సెస్ అని అడుగుతారండి. ఇప్పుడు నేను T2 డాట్ మీడియం 2 CPUs 4 GB ర్యామ్ తీసుకున్నాను. మళ్ళీ అగైన్ నేను T2 డాట్ మైక్రోకి రీసైజ్ చేయొచ్చా అని అడుగుతారు. ఒక CPU 1 GB ర్యామ్గా డిక్రీజ్ చేయొచ్చా అని అడుగుతారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసాం హార్డ్వేర్ రిసోర్సెస్ని, డిక్రీజ్ చేయొచ్చా అని అడుగుతారండి. అలాఫీ గైస్, డిక్రీజ్ చేయొచ్చా? అభిరామ్ ఎస్, ఎస్ సార్. చేయొచ్చా? ఎస్ చేయొచ్చండి. అదే EBS వాల్యూమ్ అయితే మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం, డిక్రీజ్ చేయలేం. ద సైజ్ ఆఫ్ వాల్యూమ్ కెన్ ఓన్లీ బి ఇంక్రీజ్డ్, నాట్ డిక్రీజ్డ్. డిక్రీజ్ చేయొచ్చండి. సో ఇన్స్టెన్స్ రీసైజింగ్ వే టు స్కేల్ అప్ అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడం, ఆర్ స్కేల్ డౌన్ అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ డిక్రీజ్ చేయడం ఆర్ ఇన్స్టెన్స్ సైజ్. దీన్నే ఇన్స్టెన్స్ రీసైజింగ్ అని కూడా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇన్స్టెన్స్ వర్ అప్లికేషన్ ఇంటి దగ్గరికి వెళ్తుందా అంటే పబ్లిక్ ఐపీ కోలన్ పోర్ట్ నెంబర్ ఎంత? 80. వెళ్ళిందా? అది. బట్ రియల్ టైంలో ఈ వర్టికల్ స్కేలింగ్ చేయరండి, హారిజాంటల్ స్కేలింగ్. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ సపోర్ట్స్ హారిజాంటల్ స్కేలింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే అప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు మనం హార్డ్వేర్ రిసోర్సెస్ మాత్రమే ఇంక్రీజ్ చేసాం, బట్ నాకు అట్లా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? రేపు ఇంకా ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంకా సైజ్ పెంచుతూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది? నాకు సర్వర్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నేను సర్వర్ కాస్ట్ ఆప్టిమైజ్ చేయాలంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ సెటప్ చేయాలి. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మనం ఏం చేస్తాము అంటే నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ని యాడ్ చేస్తాం, సైజ్ పెంచాం. ఒకటే ఇన్స్టాన్స్ సైజ్ ఇలా పెంచుతూ పోయాము అనుకోండి, కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. అది హారిజాంటల్ స్కేలింగ్. అది మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాం. అది అర్థమైందా కాన్సెప్ట్? అది. సో వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్స్. యాక్సిడెంటల్ డిలీషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాం. రియల్ టైంలో మీరు ఇన్స్టెంట్ టర్మినేట్ చేద్దామని టర్మినేట్ అవ్వండి, టర్మినేట్ అవ్వవు, ప్రొటెక్షన్ ఇస్తారు. హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్. ప్రొటెక్ట్ చేయాలంటే మీరు ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంటుంది, దీన్ని మీరు ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టెన్స్ ఉంది, ఇలా సెలెక్ట్ చేసి యాక్షన్స్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్, ఎనేబుల్. బై డిఫాల్ట్కి డిజేబుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను టర్మినేట్ చేయబోతున్నా, టర్మినేట్ అవ్వదు. చూడండి, fail to instance, not be terminated, modify, disable the termination protection. And also ఇంకొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ ఇన్స్టాన్సెస్ ఫ్రమ్ యాక్సిడెంటల్ స్టాపింగ్స్. యాక్సిడెంటల్గా స్టాప్ కూడా చేస్తూ ఉంటారండి, స్టాప్ కూడా చేయొచ్చండి. ఇక్కడ చూడండి, సేమ్ ఇన్స్టెన్స్ సెలెక్షన్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ స్టాప్ ప్రొటెక్షన్, దీన్ని కూడా ఎనేబుల్ చేసామంటే ఎవరు కూడా స్టాప్ చేయలేరు. ఇప్పుడు చూడండి, నేను ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి స్టాప్ చేద్దామంటే కూడా రియల్ టైంలో ప్రొటెక్షన్ ఇస్తారండి. ఇన్స్టెన్స్ టర్మినేట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా రీబూట్ కూడా ఇస్తారు. ఇక్కడ రీబూట్ కూడా ఉందిగా, రీబూట్ కూడా ఇస్తారు.
ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ కానీ నేను డిలీట్ చేశాను అనుకోండి, ఇన్స్టాన్స్ సెట్టింగ్స్ డిజేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్టాప్ చేయాలన్నా స్టాప్ చేయొచ్చు. యాక్షన్స్, ఇన్స్టాన్స్ సెట్టింగ్స్, టెర్మినేషన్ ప్రొటెక్షన్, దీన్ని కూడా డిజేబుల్ చేసి ఇప్పుడు టెర్మినేట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు చూడండి నేను సెలెక్ట్ చేసి ఇన్స్టెంట్ టెర్మినేట్ చేస్తే టెర్మినేట్ అయిపోతుంది. అర్థమైందా? ప్రొటెక్షన్ ఇలాగా. అండ్ యూజర్ డేటా గురించి మీకు తెలిసిందండి. ఇప్పుడు మనం యూజర్ డేటాలో స్క్రిప్ట్ పెట్టుకున్నాం చూడండి. ఇది at the time of launching the EC2 instances, we need to install the applications. మనం ఎప్పుడైతే ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు అప్లికేషన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలి అంటే యూజర్ డేటాలో స్క్రిప్ట్ యూస్ చేసుకుంటాం. సో యూజర్ డేటా. So using this option, we can run scripts at EC2 instance launch time. There are so many use cases for this. For example, మనకి DevOps లో Ansible అనే కాన్సెప్ట్ ఉందండి. Ansible అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటారు. Ansible ఏమంటారు అంటే మాస్టర్ నోడ్ ఆర్కిటెక్చర్ అంటారు. మాస్టర్ ఒకటే ఉంటుంది, నంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. మీరు Ansible ఇన్స్టాల్ చేయాల్సింది మాస్టర్లోనే, నోట్స్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ Ansible కి ఆల్టర్నేటివ్ టూల్స్ ఉన్నాయండి, చెఫ్, పపెట్. వీటిని సర్వరు, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో చెఫ్, పపెట్లు అయితేనేమో సర్వర్లోను క్లయింట్లోను చెఫ్, పపెట్ రెండు ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఒక్కటే ఉంటుంది, క్లయింట్స్ 100 ఉన్నాయి అనుకోండి, మనం లాగిన్ 100 సర్వర్ లాగిన్ చెఫ్, పపెట్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, యూజర్ డేటాలో స్క్రిప్ట్ పెట్టుకుంటా, చెఫ్, పపెట్. నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ప్లేస్ లో నేను 101 అని ఇస్తాను. ఒకటేమో మాస్టర్కి తీసుకుంటాను, రిమైనింగ్ 100 కూడా క్లయింట్స్కి తీసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది, ఎట్ ఏ టైం 101 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి కదా. ఇప్పుడు నేను అప్లికేషన్ అన్నింటిలో ఒకేసారి సింగిల్ షాట్లో ఇన్స్టాల్ చేసినట్టే కదా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, టైం సేవ్ అవుతుంది. సో we wanna configure our server with Chef Puppet. We need to agents on our server machine achieving this by ఒక యూజ్ కేస్ ఇలా చెప్పచ్చు. సో మీరు యూజర్ డేటాలో ఇప్పుడే మనం స్క్రిప్ట్ చేసాం. ఫస్ట్ లైన్ ఏంటిది, షెల్ స్క్రిప్ట్ హెడర్. ఇన్స్టాల్ హెచ్టిటిపి సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేస్తున్నాం. సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము. మన క్లయింట్ యొక్క అప్లికేషన్ ఆల్వేస్ క్లోజ్ టు ఎండ్ యూజర్ ఉండాలంటే సేజ్ కనుక హెచ్టిటిపి. ఎక్కువ అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ రీడైరెక్ట్ చేస్తే ఇక్కడ ఇండెక్స్డ్ హెచ్టిటిపి. అంటే మనం ఇన్స్టాల్ హెచ్టిటిపి సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం, ఎనేబుల్ చేస్తున్నాం, డిప్లాయ్ కూడా చేస్తున్నాం. సో ఇక్కడ మీరు సూడో ఇవ్వాల్సిన అవసరం లేదండి. యూజర్ డేటాలో సూడో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డు నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ సూడో. ఆల్ స్క్రిప్ట్స్ ఇన్ యూజర్ డేటా రన్ ఇంటర్నల్ యూజింగ్ సూడో. ఇన్బిల్ట్ గా తీసేసుకుంటుంది అది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకు యూజ్ చేస్తారు యూజర్ డేటా అంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ లాంచింగ్ ద ఇన్స్టాన్సెస్ we need to install our application. లాంచింగ్ టైంలో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మనం యూజర్ డేటా యూజ్ కేసు ఇది చెప్పచ్చు. మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి ఈ క్లాస్ మొత్తం కూడా. సో ఇందాక మనం చెప్పుకున్నాము వర్టికల్ స్కేలింగ్ ఇలా ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంది అన్నాము. ఒకటే ఇన్స్టాన్స్ ఉంది అనుకోండి, ఈ సిపి యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. బట్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇన్కమింగ్ ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ని ఈఎల్బి అంటారు, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అంటారు. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈఎల్బి ఈజ్ టు డిస్ట్రిబ్యూట్ ద ఇన్కమింగ్ ట్రాఫిక్ టు అవర్ అప్లికేషన్. మన క్లయింట్ యొక్క అప్లికేషన్ ని ఇన్కమింగ్ ట్రాఫిక్ అండ్ హై అవైలబిలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ ఈఎల్బి కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ మీకు DevOps లో క్యూబర్నెటిస్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. సో గైస్, రిగార్డింగ్ టుడేస్ క్లాస్, ఎనీ క్వరీస్ గైస్? అన్ని కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ లేదండి, ఒక్కదాన్ని కూడా తీసేయడానికి లేదండి. ఎనీ క్వరీస్ గైస్? అలాఫిన్, అభిరామ్, మోహన్, భారతి, రామలక్ష్మి, మల్లీశ్వరి, రాజేష్, రాజశేఖర్, హరితేజ. Okay guys, cool. Okay guys, tomorrow at same time guys,
Done, guys.